కాక్టైల్స్ తన పిల్లల్లో కొన్నిటిని తిరస్కరించడం కానీ చంపేయడం కానీ చేస్తాయి. ఎందుకు ఇలా చేస్తాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. మా వీడియోస్ ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీకు వస్తాయి ఫ్రెండ్స్. మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా, కానీ కాక్టైల్స్ బ్రీడర్స్కి సాధారణంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. అవేంటంటే, సో ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, పుట్టిన పిల్లల్లో అంగవైకల్యం గల పిల్లలు కానీ జబ్బుతో ఉన్న పిల్లలు కానీ తిరస్కరిస్తుంటాయి. సాధారణంగా కాక్టైల్స్ తల్లులకి పిల్లలంటే మమకారం ఎక్కువే, కానీ ఇటువంటి పిల్లల్ని దగ్గరికి చేర్చుకోవు. కాక్టైల్స్ తమ నెస్ట్లోంచి ఏ చిక్ అయితే బయటికి అవి నెట్టేస్తాయో ఆ చిక్ని మనం దగ్గరికి తీసుకుని గమనిస్తే అంగవైకల్యం కలిగి ఉంటాయి. లేదా ఇంకో కారణం ఏంటంటే అనారోగ్యంగా ఉంటాయి. ఈ కాక్టైల్స్ చిక్స్లో బ్యాక్టీరియల్ అండ్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్. అందువలన ఆ ఫిమేల్ కాక్టైల్స్ వాటి చిక్స్ ఇన్ఫెక్షన్స్తో ఉంటే వెంటనే అది నెస్ట్లోంచి తోసేయడం కానీ చంపేయడం కానీ చేస్తాయి. ఎందుకంటే దాని హెల్తీగా ఉన్న మిగిలిన పిల్లలకి ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కడ స్ప్రెడ్ అవుతాయో అని భయం. అందువలన కాక్టైల్స్ని పెంచుకునే వాళ్ళు ఇటువంటి నెస్ట్ నుంచి తోసేసిన పిల్లల్ని తల్లి కాక్టైల్కి దూరంగానే ఉంచి హ్యాండ్ ఫీడింగ్ చేస్తుంటారు. అసలు ఈ వైరల్ అండ్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ కాక్టైల్ చిక్స్కి మనం చేసే పొరపాట్ల వల్లే వస్తుంటాయి. ఎందుకంటే మనలో చాలామంది నెస్ట్ బాక్స్ని కానీ వాటి క్లే పాట్స్ని కానీ అస్సలు క్లీన్ చేయరు. లేదా కొన్నిసార్లు వాళ్ళు గాలి వెలుతురు తగలని కొట్టు గదుల్లోనూ సామాన్ల గదుల్లోనూ కేజెస్ని పెడుతుంటారు. మెయిన్గా ఈ మిస్టేక్స్ వల్ల వైరల్ అండ్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో ఎప్పుడు కూడా మనం కాక్టైల్స్ కేజ్ని ఉంచే గది ఆరోగ్యవంతంగా ఉండాలి. అంటే గాలి వెలుతురు పుష్కలంగా లభించేటట్లుగా వాటి పరిసరాలు క్లీన్గా ఉంచుకోవాలి. మనం హ్యాండ్ ఫీడింగ్ చేస్తూ పెంచే కాక్టైల్ చిక్స్ అడల్ట్స్ అయిన తర్వాత వాటి కన్ఫ్యూజన్స్ ఎలా ఉంటాయంటే, హ్యాండ్ ఫీడింగ్ బర్డ్స్ మంచిగానే పెరుగుతాయి, కానీ అవి బ్రీడింగ్ చేసే సమయాల్లో వర్స్ట్గా బిహేవ్ చేస్తాయి. సాధారణంగా గుడ్లు పొదిగే టైంలో అర్థం కాక వాటి గుడ్లు అవే పొడి చేసుకోవడం తోసేసుకోవడం లాంటివి చేస్తాయి. ఎందుకంటే అన్ని కాక్టైల్స్తో కలిసి మూవ్ అవ్వక జనరల్గా నేర్చుకోవాల్సినవి తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాయి. అలా అని మెంటల్లీ డిజార్డర్డ్ అని కాదు, జస్ట్ అది తెలియంతన అంతే. ఇలా మనం హ్యాండ్ ఫీడింగ్ చేసిన చిక్స్ యంగేజ్కి వచ్చాక చిన్న వయసులో ఉన్న కాక్టైల్స్ని కానీ గుడ్లను కానీ వాటికి అవి ఉన్న కేజ్లో కనిపిస్తే తోసేయడం లాంటివి చేస్తాయి, లేదా పొడవడం లాంటివి చేస్తుంటాయి. కానీ కొంతకాలానికి ఈ ప్రవర్తనని అవి మార్చుకుంటాయి. సో ఓపిక్గా కొంతకాలం మనం భరించాలి. సో ఇదండి ఫ్రెండ్స్, కాక్టైల్స్ తమ పిల్లల్ని తిరస్కరించడానికి కారణాలు. కాక్టైల్స్ పెంచే వాళ్ళు ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకుంటే హ్యాపీ కాక్టైల్ బ్రీడర్స్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.